ఇవాళ టాప్ 20 న్యూస్ తెలంగాణ వార్తలు. శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామి వారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతోంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం విస్తృత ఏర్పాటు చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కొనుగోలు చేసే ఎలక్ట్రిక్ వాహనాలపై 20% వరకు రాయితీ ఇస్తున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. ఇది దేశంలోనే మొదటి అడుగు అని చెప్పుకోవచ్చు. తెలంగాణలో నిర్వహించిన భారీ హెల్త్ డ్రైవ్లో దాదాపు 26.9 లక్షల మందికి రక్తపోటు, 14 లక్షల మందికి మధుమేహం ఉన్నట్లు గుర్తించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి తెలంగాణకు రావాల్సిన 1270 కోట్ల విద్యుత్ బకాయిల అంశాన్ని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి లోక్సభలో లేవనెత్తారు. హైదరాబాద్లో ఇంధన కొరత ఉందన్న వార్తలను పౌర సరఫరాల శాఖ ఖండించింది. బంకుల వద్ద అనవసరంగా రద్దీ చేయవద్దని, సరిపడా నిల్వలు ఉన్నాయని స్పష్టం చేసింది. ఫార్ములా ఈ రేస్ నిర్వహణలో 49 కోట్ల బదిలీపై వస్తున్న ఆరోపణలను బీఆర్ఎస్ నేత కేటీఆర్ తప్పుపట్టారు. ఇది కుంభకోణం కాదని స్పష్టం చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో రాగల 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ వార్తలు. అనకాపల్లి జిల్లాలో ఆర్సెల్ఎల్ మిట్టల్ నిప్పల్ స్టీల్ ప్లాంట్కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. 1.36 లక్షల కోట్ల పెట్టుబడితో ఇది స్టీల్ ఆంధ్రాగా మారబోతుందని ఆయన పేర్కొన్నారు. ఏపీలోని ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ ఇచ్చే లక్ష్యంతో జల్ జీవన్ మిషన్ 2.0పై కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్రం ఒప్పందం కుదుర్చుకుంది. రాజధాని అమరావతిలోని పైప్లైన్ల వద్ద జరుగుతున్న వరుస అగ్ని ప్రమాదాల వెనుక కుట్రకోణం ఉండవచ్చని సీఎం అనుమానాస్పదం వ్యక్తం చేశారు. హోంమంత్రి అనిత విచారణకు ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా శ్రీరామనవమిని పురస్కరించుకొని ఈ రోజు ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. లోక్సభలో ఏపీ ఎంపీ పుల్కాట్ సరస్సు మత్స్యకారుల సమస్యలను లేవనెత్తారు. వారి జీవనోపాధిని రక్షించాలని కేంద్రాన్ని కోరారు. రాష్ట్రంలో ఆగిపోయిన పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులను వేగవంతం చేయాలని పెట్టుబడిదారులను ప్రభుత్వం కోరింది. కడప జిల్లా ఒంటిమిట్ట కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ రోజు స్వామివారి కళ్యాణ వేడుకలకు సర్వం సిద్ధమైంది. జాతీయ వార్తలు. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధంపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం అత్యవసర అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. హోంమంత్రి అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ ఇందులో పాల్గొన్నారు. రైలు ప్రయాణానికి 8 గంటల ముందు టికెట్ రద్దు చేస్తే ఎటువంటి రిఫండ్ ఉండదని రైల్వే శాఖ కొత్త నిబంధనలను కఠినతరం చేసింది. 2026 ప్రారంభం నుంచి ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 170 కస్టోడియల్ మరణాలు నమోదయ్యాయని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పార్లమెంట్లో వెల్లడించింది. అంతర్జాతీయ వార్తలు. ఇజ్రాయెల్ దళాలు ఇరాన్పై 15,000 కంటే ఎక్కువ బాంబులతో విరుచుకుపడ్డాయి. తాజా దాడుల నేపథ్యంలో మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పంపిన యుద్ధ విరమణ ప్రతిపాదనను ఇరాన్ కొట్టిపారేసింది. వాషింగ్టన్తో చర్చలు జరిపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద ఉన్న ఇంధన నిల్వలపై డ్రోన్ దాడి జరిగింది. దీంతో విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.